మొన్న ఒక నాస్తికుడు ఒక పాప అంటుంది, సార్ నేను దేవుని నమ్మను సార్, నాకు అవసరం లేదు సార్ అంది. నువ్వు దేవుని నమ్మకపోతే మంచిదే, దేవుడు దొంగతనం చేయొద్దన్నాడు, అయితే దొంగతనం చేయి. నువ్వు దేవుని మాట విననంటున్నావుగా, నేను దేవుని మాట విననంటున్నావు. మరి దేవుడు ఏం చెప్పాడు? దొంగతనము, మరి దొంగతనం తీసుకుంటే బతుకు, ఎందుకంటే దేవుని మాట వినవుగా. రెండవది, దేవుడు నరహత్య చేయొద్దన్నాడు, మరి నువ్వు ఏం చేయాలా? నరహత్య ఇప్పుడు నేను దేవుని మాట వినా అంటే వినకు, దొంగతనం చేసి నరహత్య చేసి చూడు, అటు ఎన్ని చేస్తావు? ప్రైజ్ ది లార్డ్. మనకు చెప్తుంటారు వీళ్ళు పని పాట లేక బైబిల్ పట్టు, నీకు లేదురా బాబు బుద్ధి, మాకుంది. We are all a conscious knowledge. We have a conscious wisdom. But you are a foolish. ఎందుకంటే దేవుడు లేడు అన్న, దేవుడు మాట ఏంటంటే పోయి చంపేయి. మరి దేవుడు, నేను యెహోవాను, దొంగిలింపకూడదు, నేను యెహోవాను, నరహత్య చేయకూడదు అన్నారా? నేను యెహోవాను వ్యభిచారం చేయకూడదు. మన నాస్తికులు మన భార్య భర్త ఇష్టమైన ఇస్తారా? ఆ ఎథిక్స్, ఆ మోడల్స్, ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్, బట్ యు ఆర్ నాట్ అగ్రీ విత్ దట్. నీకు ఇది అర్థమైతే లేదు. దేవుని దగ్గర నుంచి అవన్నీ వచ్చాయి. దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చిన తర్వాత హీ సెయింగ్, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తూ, యు షుడ్ నాట్ డూ దిస్, షుడ్ నాట్ స్టీల్, షుడ్ నాట్ మర్డర్, షుడ్ నాట్ అడల్ట్. ఎందుకు చెప్తున్నాడంటే హీ ఈజ్ ఎగ్జిస్టెన్స్ కార్డ్. మనకు మోడల్స్, ఎథిక్స్ అనేవి ఈ భూమి మీద దేవుడు క్రియేషన్లోనే పెట్టాడు. నేను ఫాలో అవ్వాలంటే ఏమి లేదు, ఆటోమేటిక్